మల్లవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారని వన్నెకుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ చిన్నారెడ్డి అన్నారు. రేణిగుంట మండలం మల్లవరం పంచాయతీలో విజయవంతంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతంగా నిర్వహించామని గురువారం చిన్నారెడ్డి తెలిపారు. ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమితో కలిపి అఖండ మెజార్టీతో ఎన్నికల్లో గెలిపించారని అన్నారు. ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షిస్తూ అందరికీ వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారని అన్నారు. అనంతరం సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి ఐడెంటిటీ కార్డులను అందజేశారు. గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రయాస ఇది. సభ్యత్వం 100 రూపాయలు ఇచ్చి సభ్యత్వం చేసుకోండి, మీరు అకాల మరణం చెందితే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం మీకు ఇస్తుంది ఇన్సూరెన్స్ మీద అని చెప్పడంలో జరిగింది. ఆ విధంగా మేము గ్రామాల్లో వెళితే వాళ్ళు స్వచ్ఛంగా వచ్చి 100 రూపాయలు కట్టి మరి 575 సభ్యత్వాలు ఆరమల్లవరం పంచాయతీలో చేయడం జరిగింది. మరి ఆ విధంగా ముందు ప్రజలు కూడా మంచి స్పందించి తెలుగుదేశం ప్రభుత్వం అయితే పేదవాళ్ళని బాగా ఆదుకుంటుంది, అన్ని విధాల ముందుకు అభివృద్ధి చెందుతుందని, ఆరోగ్యపరంగా అభివృద్ధి పరంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో మనం ముందుకు పోవచ్చని మొన్న ఎలక్షన్లో కూడా 164 సీట్లు గెలిపించడం జరిగింది. ఆ 11 సీట్లతో పరిమితం చేసి జగన్ని దుష్ట పరిపాలన దూరంగా చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా బాగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆదుకొని ఈరోజు అభివృద్ధి బాటలో నడుస్తున్నారంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వమే నడుపుతుందని మన అప్పుడే మనకి రాజధాని ఇల్లు మనకి ఎంత అవసరమో అంత అవసరమైన రాజధానిని జగన్ వచ్చి ఒక రాయి కూడా పెట్టుకుంటా 3 ముక్కలు ఆట ఆడి ఆయన దాటుకున్నాడు. మరి ఇప్పుడు రావడంలోనే మన రాజధాని ఉండాలా, మనకు పోలవరం ప్రాజెక్టు ఎక్కడెక్కడో ఉన్న నదులన్నీ అనుసంధానం చేసి అవి మరి మన రాయలసీమకు తాగునీరు సాగునీరు కొరత లేకుండా ఉండాలని ఆయన మళ్ళా ప్రారంభించి ఇప్పుడు పనులు జరిగేదానికి ప్రారంభించారు. మన పక్కనే ఉన్న రిజర్వాయరు మల్లుమడుగు రిజర్వాయరు మనకు ఎంత అవసరం అంటే అంత అవసరం. 14 చెరువులకి ఇదంతా ఆ నీళ్ళు వచ్చి ఆ గ్రామాల్లో పంటలు బాగా పండించుకునేదానికి కూడా బాగా అవకాశం ఉంటుందని ఈరోజు అది కూడా ప్రారంభించి చేస్తున్నారు. ఎక్కడ రోడ్లైనా ఎక్కడ చెరువులైనా ఎక్కడ కాలువలైనా అన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతాయి. ఈ ప్రభుత్వంలో నమ్మి ఓట్లేసిన ప్రజలకందరూ కూడా న్యాయం జరుగుతుందని కూడా మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.